పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద సోమవారం రోజున బతుకమ్మ వేడుకలను దృష్టిలో పెట్టుకుని బతుకమ్మ ఆడే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని సద్దుల బతుకమ్మ పండగలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో స్థలాలు చదును చేయడం, లైటింగ్, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయరమణ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ ఈ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి మరి ఇక్కడటువంటి ఎల్లమ్మ గుండమ్మ చెరువు మీద మరి గత చాలా సంవత్సరాలు అంటే నేను అనుకుంటా దాదాపు ఎవరికి తెలియదు ఎన్ని సంవత్సరాలు అప్పటి నుండి మరి పెద్దపల్లి పట్టణవాసులు ఎక్కడ బతుకమ్మ ఆడుకున్నా కూడా మళ్ళీ చివరగా ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం బతుకమ్మ ఆడుకొని ఆ బతుకమ్మలను తీసుకుపోయి మరి ఇక్కడ చెరువులో వేయడం అనేది ఆనవాయితీ. మరి దానికి సంబంధించి మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ వెంకటేష్ గారు కానీ వారి సిబ్బంది కానీ అదేవిధంగా మార్కెట్ చైర్మన్ సోదరి స్వరూప గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా అందరూ కూడా మరి ఇక్కడ మేము అంతా కలిసి కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఏర్పాటు ఎక్కడ కూడా తగ్గకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి జరిగే విధంగా లైటింగ్ విషయాలు కానీ అదేవిధంగా మరి వచ్చిపోయేటువంటి ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏర్పాటు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయబోతూ ఉన్నాం. మరి గతంలో ఏ రకంగానైతే ఎప్పుడు నడుస్తూ ఉందో అదే రకంగా ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానీ అదేవిధంగా అన్ని విధాలుగా మరి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా మరి ఏర్పాట్లను చూడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే వచ్చేటువంటి పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా సహకరించి దీన్ని సక్రమ మార్గంలో నడిచే విధంగా అందరూ సహకరించాలని చెప్పి మరి మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ముందస్తుగా బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు పెద్దపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు. మరి ఏంటంటే చాలామంది మనం 30 తారీఖు అని అనుకున్నాం, కానీ నేను కూడా 2-3 రాయగాలను అడిగితే 30 కాదు 29 యాక్చువల్గా సద్దుల బతుకమ్మ 29 నాడు చేయాలని చెప్పి నాకు కూడా చెప్పడం జరిగింది. అందులో కొంత కన్ఫ్యూజన్ ఉండే నిన్న. మరి ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా మంచి 2-3 శాస్త్రీయులను అడిగి మరి ఇదే కరెక్ట్ అనుకుని ఇవాళ రేపే సుల్తానాబాద్ కానీ పెద్దపల్లి కానీ 2 ప్రాంతాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి దసరా ఏంటంటే దసరా 2వ తారీఖు అంటే ఇప్పుడు ఒకటే రోజు గ్యాప్ వచ్చేది, ఈసారి 2 రోజులు గ్యాప్ వస్తాం. దసరా మరి ఏమైనా ముందు జరుగుతూ ఉందంటే అట్లేం లేదు. విజయదశమి పక్కా 2వ తారీఖు నాడే విజయదశమి ఉంది. అదే రోజు దసరా జరుపుకోవాలని చెప్పి కూడా మరి అయ్యగారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి 29 సద్దుల బతుకమ్మ, 2వ తారీఖు నాడు గాంధీ జయంతి రోజున విజయదశమి జరుపుకునే విధంగా అందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా మరి విజయదశమికి సంబంధించినటువంటి ఆ ఏర్పాటు కూడా మరి మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి దానిలో అందరూ పాల్గొని దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతాం.